లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. పద అర్థం చూద్దాం రండి. లోకేస్మిన్ ఈ లోకంలో ద్వివిధా నిష్ఠ రెండు విధాలైన సాధన మార్గాలు పురా ప్రోక్త పూర్వం చెప్పబడ్డవి మయా నా ద్వారా అనగా అర్జున జ్ఞానయోగేన జ్ఞానయోగం ద్వారా సాంఖ్యానాం సాంఖ్యుల కోసం జ్ఞాన మార్గం అనుసరించే వారికి కర్మయోగేన కర్మయోగం ద్వారా యోగినాం యోగుల కోసం కర్మ మార్గం అనుసరించే వారికి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఈ ప్రపంచంలో రెండు నిజమైన సాధన మార్గాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానయోగం, మరొకటి కర్మయోగం. జ్ఞాన ప్రాధాన్యులు జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తారు. కర్మ చేయాల్సిన వారు కర్మ మార్గం ద్వారా శ్రేయస్సు పొందుతారు. ప్రతి వ్యక్తి తన స్వభావానికి సరిపోయే మార్గాన్ని అనుసరించాలి. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. అర్జునుడు 3వ అధ్యాయం 1 మరియు 2వ శ్లోకాలలో ఇలా అడుగుతాడు, జ్ఞానం శ్రేష్టమైతే నన్ను యుద్ధం అనేటువంటి ఈ కర్మలో ఎందుకు దింపుతున్నావు? నీ మాటల వల్ల గందరగోళం ఏర్పడుతుంది. ఏది నిజమైన మార్గమో చెప్పు కృష్ణ అని అర్జునుడు అడుగుతాడు. దానికి సమాధానంగా ఈ శ్లోకంలో కృష్ణుడు ఈ విధంగా చెప్తాడు, జ్ఞానం ఒక మార్గం, కర్మ మరో మార్గం. రెండూ శ్రేయస్సునే ఇస్తాయి, కానీ ప్రతి వ్యక్తికి సరిపోయే మార్గం వేరు అని కృష్ణుడు వివరిస్తున్నారు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.